హాయ్ అండి, ఉమా ఫ్యాషన్ వ్లాగ్. నేను ఇప్పుడు చీరలో వచ్చిన 70 సెంటీమీటర్స్ క్లాత్తో అతుకు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. మీరు మిస్ కాకుండా చూడండి. అంటే టిక్ మార్క్ చేస్తున్నాను, కటింగ్ చూపించట్లే. ఆల్మోస్ట్ అందరికి కటింగ్ వస్తుంది. టిక్ మార్క్ చూసుకొని కట్ చేసుకోండి. అంటే ఆ 70 సెంటీమీటర్స్ అతుకు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో మాత్రమే ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసుకొని ఆ బ్లౌజ్ మీద వేసి కట్ చేసుకుంటా. లైనింగ్ మాత్రం కొలతలు చూపిస్తున్నా మీకు. ఈ కొలతలు చూడండి. ఇంకా బదులు వచ్చేసి 11.5 అంటే 2 మడతలు ఖర్చుతో పెట్టుకున్న. ఖర్చు మీ ఇష్టం, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, మనం క్లాత్ అడ్జస్ట్ కాకపోతే. 15.5 పొడవు, బదులు మాత్రం 20 లోపే ఉంటుంది. ఇది ఖర్చుతో ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది పొడవు చూడండి. ఇది నెక్ 10 పెట్టుకున్నాను. కస్టమర్ బ్లౌజ్ కొలతల ప్రకారమే. ఈ కొలతలు మీకు సూట్ అవుతే ఇలా కట్ చేసుకోండి. ఇది హ్యాండ్ చూడండి. పొడవు వచ్చేసి ఖర్చుతో 8.5. ఇప్పుడు హ్యాండ్ బదులు ఇది చంక వరకు కిందికి హ్యాండ్ బదులు 9 ఇలా పెట్టుకోవాలి. పొడవు బదులు పెట్టేసుకుంటే ఆటోమేటిక్ చంక ఇది లూజు వచ్చేస్తుంది. చూడండి, టిక్ మార్క్ పెట్టాను. ఇది ముందు పొడవు, ముందు పార్ట్. ముందు పొడవు 12.5 చూడండి. 30 బదులు 38 సైజు బ్లౌజ్ ఇది. ఇది ముందు పార్ట్ బదులు 11.5. ముందు నెక్ 6 ఇలా టిక్ మార్క్ చేసుకొని ఇది 1 మీటర్ లైనింగు. ఈ కట్ చేసుకున్న పీసెస్ చీరలో వచ్చిన 70 సెంటీమీటర్స్ మీద వేసి ఎలా కట్ చేస్తానో చూడండి. చంక భాగం 5 పెట్టుకోవాలి. చూడండి, ఇది 70 సెంటీమీటర్స్ చీరలో బ్లౌజు అయితే ఇటు సైడ్ 70 వచ్చింది, మళ్ళీ ఇదంతా క్రాసు చీరలోది వచ్చిందనమాట. ఇటు సైడ్ 70 కంటే తక్కువ వచ్చింది. ఇలా వేసుకుంటే వస్తుంది. కాకపోతే ఇది రాకుండా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ వెనక పార్ట్ తీసేసి తర్వాత మడత కొద్దిగా ఇటేసి జరిపేసి ఈ హ్యాండ్స్ ముందు పార్ట్ కట్ చేసుకుంటా. ఇలా కట్ చేసినా వస్తుంది. ఇలా వేసుకోండి మీరు. ఇలా అయితే అస్సలు జాయింట్ పడకుండా కట్ చేసుకోవచ్చు. ఇది ఏ కొలత బ్లౌజ్ అంటే హైట్ 15.5 ఖర్చుతో బదులు 19 బదులు ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను అంతే. నెక్ అన్నీ మీకు వీడియోలో చూపించిన అలాగే మీరు కట్ చేసుకోండి. అస్సలే జాయింట్ పడదు. మీరు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ లైక్ షేర్ చేయండి. చూడండి, ఎక్కడ జాయింట్ పడలేదు. సేఫ్ బెల్ట్ కూడా వచ్చినాయి. ఈ క్రాస్ గల్లా పీసెస్ నడుము పట్టి ముందు పట్టీలన్నీ లైనింగ్లో కట్ చేసుకోవచ్చు. లేదంటే ముందు పట్టీలు కూడా ఇందులో ఇంకా ఉంది క్లాత్, ఇందులో వేసుకోవచ్చు. సేఫ్ బెల్ట్కి ఇది వచ్చిన పర్లే కిందికే పోతుంది కాబట్టి ఇలా చేసుకోండి.